to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో సింగిల్ ఫేస్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ విత్ రెసిస్టివ్ లోడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే సింగిల్ ఫేస్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ మిడ్ పాయింట్ కన్వర్టర్ చూసాం. సో మిడ్ పాయింట్ కన్వర్టర్లో ఆర్ఎల్ లోడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ విత్ రెసిస్టివ్ లోడ్ గురించి చూద్దాం. సో ఇందులో ఈ యొక్క సర్క్యూట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటి అంటే సింగిల్ ఫేస్ ఏసీ సప్లై అని ఇస్తామన్నమాట. ఇందులో మనం ఏంటంటే 4 థైరిస్టర్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం. సో T1, T2, T3, T4 అట్లా 4 థైరిస్టర్స్ అనేవి యూస్ చేసుకుంటాం. ఇక్కడ యూస్ చేసే లోడ్ ఏంటంటే రెసిస్టివ్ లోడ్ అన్నమాట. ఇక్కడ ఈ T1, T2 అనేటివి పాజిటివ్ హాఫ్ సైకిల్లో కనెక్ట్ అయ్యేవి. సో పాజిటివ్ హాఫ్ సైకిల్లో కనెక్ట్ అయ్యేవి T1, T2. అదేవిధంగా T3, T4 ఇవి రెండు ఏంటంటే నెగిటివ్ హాఫ్ సైకిల్లో కనెక్ట్ అయ్యేవి T3, T4. అంటే మనం తీసుకునే ఈ యొక్క బ్రిడ్జ్ రెక్టిఫైర్లో సో ఒక టూ థైరిస్టర్స్ ఏమో పాజిటివ్ హాఫ్ సైకిల్, 2 థైరిస్టర్స్ ఏమో నెగిటివ్ హాఫ్ సైకిల్ కనెక్ట్ అవుతాయి. అంటే సో మనం ఇచ్చే ఈ యొక్క సైనసాయిడల్ సప్లై ఏదైతే ఉందో ఈ సైనసాయిడల్ సప్లైలో సో మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క 2 థైరిస్టర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది మనం ఇచ్చే సైనసాయిడల్ సప్లై అనుకుంటే. అయితే వీటి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో దాంతో పాటుగా నాకు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కరెంట్ డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇది సోర్స్ కరెంట్, ఇది లోడ్ కరెంట్, ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. సో ఇట్లా కరెంట్ అనేది పాస్ అని అవుతుంది. ఓకేనా? ఇలా కరెంట్ అనేది పాస్ అని అవుతుంది లోడ్ గుండా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నాను అనుకోండి. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే ఇది పొలారిటీ ఏ అనుకుందాం, ఇది పొలారిటీ బి అనుకుందాం. సో పొలారిటీ ఏ అనుకుందాం, పొలారిటీ బి అనుకుందాం. ఓకేనా? అంటే ఈ యొక్క కరెంట్ అనేది ఎలా పాస్ ఆన్ అవుతుంది అంటే నాకు ఈ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే మనం ఇచ్చే పాజిటివ్ హాఫ్ సైకిల్లో నాకు థైరిస్టర్ T1, T2 మాత్రం కనెక్ట్ అవుతాయి. T3, T4 అనేటివి కనెక్ట్ అవ్వవు అన్నమాట. అంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోతాయి. ఓకేనా? సో T1, T2 అనేటివి ఆన్ అవుతాయి. అదేవిధంగా T3, T4 ఈ రెండు T3, T4 అనేవి ఈ రెండు ఏమవుతాయి అంటే నాకు ఆఫ్ అవుతాయి అన్నమాట. అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. ఓకేనా? T3, T4 ఈ రెండు ఏంటంటే ఆఫ్ అవుతాయి. ఓకే, అంటే రివర్స్ బయాస్ అవుతాయి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రెండు ఆన్ అవుతాయో సో అప్పుడు నాకేంటంటే ఇక్కడ నేను ఇచ్చే సప్లైకి సో ఇది థైరిస్టర్. సో ఈ యొక్క థైరిస్టర్ T1 కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది T3. ఇది మనం తీసుకునే లోడ్ రెసిస్టర్ R. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ థైరిస్టర్ ఉంది కదా, ఏది ఇది సో T4 ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో ఇక్కడ నాకుండే థైరిస్టర్ ఏదైతే ఉందో ఈ థైరిస్టర్ అనేది ఏమవుతుందంటే నాకు కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అంటే T3, T4 అనేటివి ఓపెన్ సర్క్యూట్ అవుతాయి, T1, T2 అనేటివి ఆన్ అవుతాయి. ఓకే, సో ఇందులో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది T1, ఇది T2. సో నాకు పాస్ అయ్యే కరెంట్ అనేది ఇది మనం ఇచ్చే సప్లై సైనసాయిడల్ వోల్టేజ్ సప్లై. సో ఇది సోర్స్ కరెంట్. ఇది ఎట్లా పాస్ అవుతుంది అంటే నాకు ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. సో ఇది నాకు లోడ్ కరెంట్ I0. లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏంటంటే నాకు అవుట్పుట్ వోల్టేజ్ V0. సో ఇలా పాస్ అవుతుంది. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇది సో కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది అన్నమాట. ఇక నేను ఏరో మార్క్ ఇచ్చాను చూడండి, ఆ విధంగా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా నాకేమవుతుందంటే ఈ కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. త్రూ R గుండా ఈ కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ T1, T2 అనేది కనెక్ట్ అవుతాయి. సో ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్. సో ఇక్కడ ఈ VAB
అంటే ఇక్కడ పొలారిటీ తీసుకున్నాం కదా మనం, ఇది ఏ పొలారిటీ, ఇది బి పొలారిటీగా తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ నాకు విఏబి అనేది ఏమవుతుందంటే నాకు ఇట్ ఈస్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ అవుతుంది. సో ఎందుకని ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ కాబట్టి, అంటే ఏ నుంచి బి వరకు ఉన్న పొలారిటీ ఏదైతే ఉందో ఆ పొలారిటీ అనేది విఏబి అనేది ఆ క్రాస్ సోర్స్ వోల్టేజ్ అవుతుంది అన్నమాట. సో అదే వోల్టేజ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, నాకు అవుట్పుట్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే సో విఏబి ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది ఎప్పుడు ఈ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్లో. ఓకే, అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్. సో నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకి ఎలా కండక్ట్ అవుతుంది ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ నేను ఇండికేషన్ ఇచ్చాను చూడండి, ఆ విధంగా నాకు కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సేమ్ పొలారిటీ అదే తీసుకుంటాం. సో ఇది సమ్ టెర్మినల్ ఏ అనుకుందాం, సో ఇది టెర్మినల్ బి అనుకుందాం. సో అప్పుడు అదే విధంగా అంటే ఏబి టెర్మినలే తీసుకున్నాం. సో ఇప్పుడు నాకేమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఇచ్చే సప్లై ఏంటంటే సైనసాయిడల్ సప్లై. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే సో ఇది ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే సప్లై ఏంటంటే నెగిటివ్ సప్లై కాబట్టి ఇక్కడ నెగిటివ్ సప్లైలో ఈ T1 T2కి ఫైరింగ్ అనేది ప్రొవైడ్ చేయం మనం. సో దానివల్ల నాకేమవుతుందంటే అవి నెగిటివ్లో అవి ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. సో ఇక్కడ నాకు కండక్ట్ అయ్యేది ఏంటి అంటే ఇక్కడ, సో ఇక్కడ మనకు ఈ అంటే ఇక్కడ ఏది కండక్ట్ అవుతుంది అంటే నాకు T4 అనేది కండక్ట్ అవుతుంది. T4 అనేది కండక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ T3 అనేది కండక్ట్ అవుతుంది. ఇది మనం తీసుకునే లోడ్. ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఇది మనం తీసుకునే రెసిస్టివ్ R. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. సో ఇక్కడ చూడండి, అంటే డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి ఇక్కడ నాకు ఏ విధంగా ఉంటుంది ఏంటంటే, ఇది సోర్స్ కరెంటు, ఇది T1, ఇది T2, ఇది T3, ఇది T4. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి I0. సో ఇక్కడ నాకేంటంటే అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది ఉంటుంది. సో ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, సో ఇక్కడ నాకేమైనాయి T1 T2 అనేటివి ఆఫ్ అయినాయి. T1 T2 అనేటివి ఆఫ్ పొజిషన్ అంటే ఓపెన్ సర్క్యూట్ అన్నమాట, ఓపెన్ సర్క్యూట్. సో మనకు T3 T4, ఈ T3 T4 అనేటివి ఆన్ అయినాయి. సో ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అని. ఓకే, సో ఇది. సో ఇక్కడ మన పొలారిటీ తీసుకున్నాం కదా, ఇది ఏ, సో ఇది బి. సో కాబట్టి ఇక్కడ ఏ ఇక్కడ బి అన్నప్పుడు ఇక్కడ నా కరెంట్ ఏ విధంగా సర్క్యులేట్ అవుతుందంటే, సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా కరెంట్ ఏంటంటే ఈ డైరెక్షన్ ఉంటుంది కదా, బట్ ఇక్కడ నాకు ఎలా పాస్ అవుతుందంటే కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. సో ఈ విధంగా నేను ఏరో మార్క్ ఇచ్చాను చూడండి, ఆ విధంగా పాస్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా నాకేమవుతుందంటే కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే రివర్స్లో పాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏంటంటే, సో B to A, ఇక్కడ నాకేంటంటే B to VBA. అంటే ఇక్కడ చూడండి ఒకసారి నేను రాస్తాను, ఇక్కడ దాని యొక్క పాత చూడండి ఒకసారి. సోర్స్ వోల్టేజ్, తర్వాత ఏంటంటే ఆ క్రాస్ వోల్టేజ్ సఫిక్స్ B, తర్వాత ఏంటంటే థైరిస్టర్ T3, తర్వాత రెసిస్టర్, తర్వాత ఏంటంటే థైరిస్టర్ T4, తర్వాత వోల్టేజ్ అక్రాస్ ఏ టెర్మినల్, తర్వాత ఏంటంటే సోర్స్ వోల్టేజ్. సో ఈ డైరెక్షన్ నాకు ఏమవుతుందంటే కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది అన్నమాట నెగిటివ్ హాఫ్ సైకిల్లో. ఇది ఎప్పుడు అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్. సో మనం ఇచ్చే నెగిటివ్ హాఫ్ సైకిల్లో నాకు పాస్ అయ్యే కరెంట్ డైరెక్షన్ వచ్చి ఇలా ఉంటుంది. అదే పాజిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి ఇందులో ఎలా పాస్ అవుతుందంటే నాకు, సో సోర్స్ వోల్టేజ్, తర్వాత వోల్టేజ్ అక్రాస్ టెర్మినల్ ఏ, తర్వాత థైరిస్టర్ వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ T1, నెక్స్ట్ ఏంటంటే వోల్టేజ్ జస్ట్ థైరిస్టర్ అని పెట్టుకోండి, ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ కాదు. సో త్రూ థైరిస్టర్ T1, నెక్స్ట్ లోడ్ రెసిస్టెన్స్ R, తర్వాత ఏంటంటే థైరిస్టర్ T2, తర్వాత ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ B టెర్మినల్, తర్వాత ఏంటంటే సోర్స్ వోల్టేజ్. ఈ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్లో నాకు పాస్ అయ్యే కరెంట్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమో ఈ విధంగా ఉంటుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమో అలా ఉంటుంది. ఓకే,
సో ఇందులో మనకి T3 T4 అనేది ఆన్ అవుతాయి, T1 T2 అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి, ఇంకెవరికన్నా డౌట్ ఉందా ఇక్కడ దాకా చెప్పినంత వరకు? సో నెక్స్ట్ ఏంటంటే వాటి కరస్పాండింగ్ వేవ్ ఫార్మ్స్ చూద్దాం. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ఇక్కడ నాకు వచ్చిన వోల్టేజ్ ఏంటంటే V(BA) అంటే VBA అనేది వచ్చింది. అంటే ఈ వోల్టేజ్ అనేది ఏంది, అంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ కి నెగిటివ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది అన్నమాట ఇక్కడ, అంతేనా? అంటే నెగిటివ్ వోల్టేజ్ అంటే VBA = V0 అవుతుంది, మైనస్ సప్లై వోల్టేజ్ అవుతుంది. అంటే నాకు వచ్చే అవుట్పుట్ సైడ్కి వచ్చేసరికి వోల్టేజ్ ఏమొస్తుందంటే నాకు నెగిటివ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. సో కాబట్టి మనకి ఏదైతే సప్లై వోల్టేజ్ ఉంటుందో దాన్ని రివర్స్లో ఇక్కడ తీసుకుంటాం అవుట్పుట్ సైడ్, ఓకేనా? ఏదైతే నాకు సప్లై వోల్టేజ్ తీసుకుంటామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నాకు అవుట్పుట్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంది అనుకో సప్లై, నాకు అవుట్పుట్ వచ్చేసరికి నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది. లేదు నాకు మనం ఇచ్చే సప్లై నెగిటివ్ సైకిల్ ఉంది అనుకోండి, నాకు వచ్చే అవుట్పుట్ అనేది పాజిటివ్ వస్తుంది, అట్లా అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో వాటి యొక్క వేవ్ ఫార్మ్స్ అనేటివి. సో ఇక్కడ నేను అంటే ఓవరాల్గా తీసి చూపించాను కదా, మీకు ఇండివిజువల్గా డ్రా చేస్తాను చూద్దాం. సో మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీకు అంటే డయాగ్రామ్స్ కరెక్ట్గా వస్తాయి లేదనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇలా తీసుకొని చూపించాను మీకు. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, సో ఇక్కడ ఏంటంటే వాటి యొక్క వేవ్ ఫార్మ్స్ చూద్దాం. సో ఇది ω/T అనుకుంటే, సో ఇది సో ఇది 0, ఇది π, ఇది 2π, 3π, 4π, 5π, 6π. ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. సో అదేవిధంగా నాకు అంటే ఏంటిది VAB వోల్టేజ్ అన్నమాట. సో ఇది సప్లై వోల్టేజ్, ఇదేంటంటే VAB, ఓకేనా? దీనికి రివర్స్లో నాకు వచ్చేది ఏంటంటే నెగిటివ్ వోల్టేజ్. అంటే ఎట్లా వస్తుందంటే ఇది సో ఇది VBA అన్నమాట. సో ఇదేంటంటే అది VAB, ఇది VBA, ఓకేనా? అంటే నాకు వచ్చే వోల్టేజెస్ అనేటివి మనం 2 వోల్టేజెస్ తీసుకున్నాం ఇక్కడ. అంటే మీకు అర్థం అవడానికి. సో ఇక్కడ చూడండి ఇలా తీసుకున్నాం కదా, నేను మీకు అర్థం అవడానికి ఇలా డ్రా చేస్తాను అంతే, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సో మనము ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఫైరింగ్ యాంగిల్ అంటే మనం తీసుకునే థైరిస్టర్స్కి మనకు 4 థైరిస్టర్ తీసుకుంటాం కదా, ఆ 4 థైరిస్టర్స్లో ఒక హాఫ్ సైకిల్కి ఒక రెండింటికి, ఇంకో హాఫ్ సైకిల్ ఇంకోటి. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్స్కి అంతా ఒక ఫైరింగ్ యాంగిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఒక ఫైరింగ్ యాంగిల్, ఇలా తీసుకుంటాం అన్నమాట. సో అలా తీసుకొని దాన్ని బట్టి మనం ఈ యొక్క థైరిస్టర్స్ ఆన్ అయ్యేటట్టుగా చూసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నేను ఏంటంటే ఈ యొక్క గేట్ పల్స్ అనేటివి ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే ఫస్ట్ గేట్ పల్స్ అనుకుంటే, అంటే ఈ గేట్ కరెంట్ IG1 అనుకుంటే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే గేట్ కరెంట్ IG1 అనుకున్నాం. ఈ గేట్ కరెంట్ IG1 అనేది ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఇస్తాం. అంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర. సో ఇది IG1 అన్నమాట. అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్లో, సో నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా సప్లై ఇవ్వాలి, గేట్ పల్స్ ఇవ్వాలి కదా మనం. సో వాటికి ఆ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చేదాన్ని IG2 అనుకుంటాం. ఇక్కడ ఈ యొక్క IG1 అంటే ఏంటంటే మనం తీసుకునే థైరిస్టర్ T1 T2 ఉంటాయి కదా, ఆ యొక్క థైరిస్టర్ T1 T2కి ఇచ్చే ఇది పల్స్ అన్నమాట, ఇది ఆల్ఫా. సో దీన్ని ఏమంటామంటే ఆల్ఫా అంటారు. ఇదేంటంటే 2π ప్లస్ ఆల్ఫా అన్నమాట. సో ఇదేంటంటే 4π ప్లస్ ఆల్ఫా అన్నమాట. అట్లా ఇది 6π ప్లస్ ఆల్ఫా. సో ఈ విధంగా ఇస్తాం. అదే నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి, సో ఇక్కడ చూడండి,
సో ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ ఈ యొక్క నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి నాకు ఏ విధంగా ఇస్తాం పల్స్ అంటే ఇక్కడ ఇస్తాం. నెగిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు సో ఇలా తీసుకుంటాం. సో ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చే పల్స్. సో అదేవిధంగా ఇంకో దగ్గర ఎక్కడ ఉంది నాకు నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే సో ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సో ఇది అంటే థైరిస్టర్ T1 T2కి ఇచ్చేది IG1, థైరిస్టర్ T3 T4కి ఇచ్చేది IG2 అన్నమాట. అట్లా సో ఆ విధంగా మనం ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ గా ఈ యొక్క గేట్ పల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం ఇచ్చే థైరిస్టర్స్. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్లో 2 థైరిస్టర్స్, నెగిటివ్ హాఫ్ సైకిల్లో 2 థైరిస్టర్స్ ఆన్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం. అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ చూసినట్లయితే అవుట్పుట్ వోల్టేజ్ V0. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ చూడండి. సో ఇక్కడ నాకేంటంటే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఎప్పుడైతే నేను ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తానో సో ఇక్కడ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు సో ఇక్కడ నాకు వచ్చే థైరిస్టర్స్ అనేటివి ఏవి ఆన్ అవుతాయి? పాజిటివ్ హాఫ్ సైకిల్లో T1 T2 అనేది ఆన్ అవుతాయి. సో T1 T2 అనేది ఆన్ అవుతాయి. T3 T4 అనేటివి ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. సో కాబట్టి ఆ రెండు ఆన్ అయినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమొస్తుందంటే నాకు పాజిటివ్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, ఆల్రెడీ చూసాము ఇక్కడ మనం. సో ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది అంటే ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ అవుతుంది. అదే అక్రాస్ VAB అవుతుంది. ఎక్కడ? ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా దగ్గర. సో ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా దగ్గర T1 T2 అనేది ఆన్ అవుతాయి. నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటంటే సప్లై వోల్టేజ్ మాత్రం సప్లై వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అదే వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది నాకు అవుట్పుట్ సైడ్. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ అంటే ఏంటి? VAB. సో VAB అనేది ఎలా ఉందో అదే వస్తుంది అన్నమాట. కాబట్టి సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు VAB అన్నప్పుడు ఆ యొక్క వోల్టేజ్ ఎలా ఉందో అలా వస్తుంది. అప్ టు ఎంతవరకు? ఆల్ఫా నుంచి పై వరకు. ఓకేనా? ఆల్ఫా నుంచి పై వరకు. ఇది పై అన్నమాట. ఇది 2π, ఇది 3π, ఇది 4π, 5π, అదేవిధంగా 6π. సో ఇట్లా. సో కాబట్టి నెక్స్ట్ పై తర్వాత నాకేమవుద్దంటే ఇక్కడ ఈ యొక్క థైరిస్టర్ T1 T2 అనేది ఆఫ్ అయిపోతాయి. థైరిస్టర్ T1 T2 అనేది ఆఫ్ అవుతాయి. ఇక్కడ నాకు కండక్ట్ అయ్యేది ఏంటంటే T1 T2 అనేది ఆన్ అవుతాయి. ఎప్పుడైతే నాకు ఆఫ్టర్ అంటే సైకిల్ అనేది 0 నుంచి పై వరకు ఈ యొక్క హాఫ్ ఏ సైకిల్ పాజిటివ్ సైకిల్ ఉంటుంది. వన్స్ పై రీచ్ అయిన తర్వాత నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది వస్తుంది, అంటే నెగిటివ్ సప్లై అనేది వస్తుంది. మరి నెగిటివ్ సప్లైలో యాక్చువల్గా ఏం కండక్ట్ అవ్వాలి? నాకు T3 T4 అనేది కండక్ట్ అవ్వాలి. కానీ ఆ T3 T4 కండక్ట్ అవ్వడానికి మనం వాటికి ఫైరింగ్ యాంగిల్ అనేది ఇచ్చాం. సో సమ్ ఫైరింగ్ యాంగిల్ డిలే ఉంది కాబట్టి ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో అప్పుడు నాకేమవుతుంది? ఆన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకుంది ఓన్లీ రెసిస్టివ్ లోడ్ కాబట్టి సో ఇక్కడ నాకు ఎలాంటి ఇండక్టివ్ లోడ్ లేదు కాబట్టి నాకు ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0. ఓకేనా? సో మనం నెగిటివ్ ఎప్పుడైతే T3 T4 ఫైరింగ్ యాంగిల్ ఇచ్చామో అప్పుడు మాత్రం నాకు ఆన్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఈ T3 T4 అనేటివి ఇక్కడ కండక్ట్ అవుతాయి. అంటే ఫైరింగ్ యాంగిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ నాకు కండక్ట్ అవుతాయి. అవి ఎలా దేని బేసిస్ ఫాలో అవుతాయి అంటే నాకు సో ఇక్కడ చూడండి, నెగిటివ్ హాఫ్ సైకిల్లో నాకు దేని ఫాలో అవుతుంది? అది VBA వోల్టేజ్ సైకిల్ ఫాలో అవుతుంది. అంటే వోల్టేజ్ అక్రాస్ B టెర్మినల్ నుంచి A టెర్మినల్, అంటే నెగిటివ్ వోల్టేజ్ సోర్స్ అన్నమాట. అంటే సప్లై వోల్టేజ్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్లో అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సప్లై వోల్టేజ్ అంటే రెడ్ లైనే కదా. సో రెడ్ లైన్ అనేది సప్లై వోల్టేజ్, గ్రీన్ లైన్ అనేది మనం తీసుకున్నాం ఊరికే. అంటే దాని బేసిస్కి మీకు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఊరికే డ్రా చేశాను మీకు. సో మీరు VBN అన్న డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు, లేదు నా డ్రా చేయను ఓన్లీ సింగిల్ ఫేజ్ సప్లై అంటే సింగిల్ లైనే తీసుకుంటాను అనుకున్నప్పుడు రెడ్ లైన్ ఎట్లయితే ఉందో దానికి ఆపోజిట్లో డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క నెగిటివ్ హాఫ్ సైకిల్లో T3 T4 అని కండక్ట్ అవుతాయి. ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి పై తర్వాత పై ప్లస్ ఆల్ఫా దగ్గర ఫైరింగ్ యాంగిల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే ఈ యొక్క వోల్టేజ్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఇది ఎలా ఉంటుంది? అక్రాస్ VBA లాగా ఉంటుంది. ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే T3 T4 అన్నమాట. T3 T4 అనేది ఆన్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ T3 T4 ఆన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇది పై ప్లస్ ఆల్ఫా నుంచి అప్పటి వరకు ఎంత వరకు ఉంటుంది? 2π వరకు ఉంటుంది. వన్స్ 2π తర్వాత మళ్ళీ ఏమవుతాయి? ఇది ఆఫ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం కండక్ట్ అవ్వాలా? T1 T2 అనేది కండక్ట్ అవ్వాలి. వాటికి సమ్ ఫైరింగ్ ఎక్కడ ఇచ్చాం మనము? 2π ప్లస్ ఆల్ఫా దగ్గర ఇచ్చాం. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ ఆన్ అవుతుంది అన్నమాట. అంటే ఇది 0 అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ ఇది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే,
సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే ఇది సో ఒకసారి 0 అవుతుంది, ఒకసారి ఇది ఆన్ అవుతుంది. సో ఒకసారి 0 అవుతుంది, ఒకసారి ఇది ఆన్ అవుతుంది. సో ఈ విధంగా ఓకేనా. సో ఇదేమో T1 T2 T3 T4 T1 T2 T3 T4 ఓకే. సో ఇది సో ఇక్కడ నాకు పై నుంచి పై ప్లస్ ఆల్ఫా వరకు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు 0 ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్. అయితే ఇదే విధంగా నా కరెంట్ ఏమవుతుందో చూద్దాం. సో కరెంట్ I0 వాల్యూ. సో అవుట్పుట్ కరెంట్ I0 వాల్యూ అన్నప్పుడు సో దీన్ని ఎలా తీసుకుంటాం, ఇదేంటిది అవుట్పుట్ కరెంట్ I0 వాల్యూ. నెక్స్ట్ అవుట్పుట్ కరెంట్ చూడండి. సో అవుట్పుట్ కరెంట్ అనేది ఎలా తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు సో ఇక్కడ ఒకసారి ఈ డయాగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం. సో పాజిటివ్ హాఫ్ సైకిల్లో T1 T2 అనేటివి కండక్ట్ అయినప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు సో ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. సో ఆల్ఫా ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా నుంచి పై వరకు నాకు ఏంటంటే ఈ యొక్క T1 T2 అనేటివి ఆన్ పొజిషన్ లో ఉంటాయి కాబట్టి I0 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ పై తర్వాత అంటే ఆల్ఫా నుంచి పై యాంగిల్ వరకు T1 T2 ఆన్ అవుతాయి. నెక్స్ట్ పై తర్వాత ఈ T1 T2 అనేది ఏమైపోతాయి, ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇచ్చే సప్లై అనేది ఏమవుతుందంటే నెగిటివ్ సప్లై అవుతుంది కాబట్టి. సో ఆఫ్టర్ పై అంటే ఏంటి, సో పై నుంచి పై ప్లస్ ఆల్ఫా వరకు, సో పై టు పై ప్లస్ ఆల్ఫా వరకు ఈ యొక్క T1 T2 అనేది ఆఫ్ పొజిషన్కి వస్తాయి. అంటే ఈ యొక్క పీరియడ్లో పై నుంచి పై ప్లస్ ఆల్ఫా ఈ పీరియడ్లో నాకు థైరిస్టర్ T1 T2 ఆఫ్ పొజిషన్లో ఉంటాయి, థైరిస్టర్ T3 T4 ఆఫ్ పొజిషన్లో ఉంటాయి. సో కాబట్టి నాకు అవుట్పుట్ కరెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈ కండిషన్లో 0 కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకని, అన్ని థైరిస్టర్స్ ఆఫ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో అన్ని ఆఫ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి నాకేంటంటే మనకు వచ్చే అవుట్పుట్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు 0 కరెంటే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఈ పీరియడ్లో. ఓకే. సో సేమ్ యాజ్ యూజువల్ వోల్టేజ్ లాగా. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఓకే. సో కాబట్టి ఇక్కడ నా కరెంట్ అనేది ఏమవుతుందంటే సో ఇక్కడ చూడండి. సో బిఫోర్ ఆల్ఫా ఎలా ఉంది, సో ఆల్ఫా నుంచి పై వరకు ఎలా ఉంది, సో పై నుంచి పై ప్లస్ ఆల్ఫా వరకు ఏ విధంగా ఉంది, సో అదేవిధంగా పై ప్లస్ ఆల్ఫా నుంచి 2π వరకు ఏ విధంగా ఉంది, సో అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే చూద్దాం. సో ఇక్కడ చూడండి, I0 కరెంట్ అనేది బిఫోర్ ఆల్ఫా ఏ థైరిస్టర్ కండక్ట్ అవ్వదు. అంటే మన ఫైరింగ్ యాంగిల్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి T1 T2 అనేది ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ ఇస్తే అప్పుడు మాత్రం ఆన్ అవుతుంది కాబట్టి కరెంట్ అనేది 0. ఎందుకని అన్ని ఓపెన్ సర్క్యూట్లు ఉంటాయి కాబట్టి. సో కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ ఆన్ అవుతుంది. ఇక్కడ ఆన్ అయిన తర్వాత వోల్టేజ్తో కంపేర్ చేసుకుంటే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనే మ్యాగ్నిట్యూడ్. ఎందుకంటే ఈ వోల్టేజ్ అక్రాస్ దగ్గర మనం తీసుకున్న లోడ్ ఏంటంటే రెసిస్టివ్ లోడ్ కాబట్టి డ్యూ టు రెసిస్టెన్స్ వల్ల నాకు వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి కరెంట్ వేవ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే వోల్టేజ్ వేవ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే కరెంట్ వేవ్ ఫామ్ అనేది కొద్దిగా స్లైట్గా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ పై తర్వాత పై నుంచి పై ప్లస్ ఆల్ఫా వరకు ఈ T3 T4 అనేటివి పై ప్లస్ ఆల్ఫా దగ్గర కండక్ట్ అవుతాయి. ఈ T1 T2 అనేది వన్స్ పై తర్వాత నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది కాబట్టి ఆ రెండు ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. సో కాబట్టి ఈ పీరియడ్లో నాకు ఏమవుతుందంటే 0 వోల్టేజ్ 0 కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పై ప్లస్ ఆల్ఫా దగ్గర మళ్ళీ నాకు ఏమవుతాయి అంటే T3 T4 ఆన్ అవడం వల్ల నాకు కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ 2π తర్వాత T3 T4 ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. T1 T2 అనేది కండక్ట్ అవ్వవు. ఎందుకని, వాటికి మనం ఫైరింగ్ యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ నాకు 0. మళ్ళీ ఇది ఏమవుతుంది అంటే నాకు మళ్ళీ ఇవి T1 T2 అనేది ఆన్ అవుతాయి. సో ఇక్కడ 0. సో మళ్ళీ ఏమవుతుంది అంటే నాకు ఇట్లా. సో ఈ విధంగా నాకు ఏమవుతుంది అంటే ఆల్టర్నేట్గా సేమ్ వోల్టేజ్ ఎట్లా అయితే తీసుకున్నామో సేమ్ కరెంట్ కూడా అదే విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది నాకు వచ్చే అవుట్పుట్ కరెంట్ వేవ్ ఫామ్. సో ఇక్కడ నాకేంటంటే T1 T2 అనేవి ఆన్ అవుతాయి, T3 T4 అనేవి ఆన్ అవుతాయి. సో T1 T2 ఆన్ అవుతాయి, T3 T4. సో T1 T2 అనేది ఆన్, T3 T4 అనేది ఆన్. సో ఈ విధంగా నాకేం తీసుకున్నాం మనం, కరెంట్ I0 అనేది తీసుకున్నాం.
నెక్స్ట్ ఏంటి కావాలి నాకు, థైరిస్టర్ T1 T2 దగ్గర ఉండే వోల్టేజెస్ కావాలి. సో థైరిస్టర్ దగ్గర వోల్టేజెస్ కావాలి అన్నప్పుడు ఈ థైరిస్టర్స్ అనేవి ఎప్పుడైతే ఓపెన్ సర్క్యూట్ ఉన్నాయో ఆ కండిషన్ దగ్గర మనం డ్రా చేస్తాం థైరిస్టర్ వోల్టేజెస్ అనేవి. సో కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ T1, వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ T2. సో ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ T1, వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ T2 అన్నప్పుడు అవి ఎప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతాయో ఆ ఓపెన్ సర్క్యూట్ కండిషన్ దగ్గర నాకు సప్లై వోల్టేజ్ అనేది అక్రాస్ థైరిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు మనం తీసుకునే థైరిస్టర్స్ అనేవి ఓపెన్ సర్క్యూట్ అవుతాయో ఆ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు మనకి ఏదైతే సప్లై వోల్టేజ్ ఇస్తున్నామో ఆ వోల్టేజ్ అనేది అక్రాస్ థైరిస్టర్ దగ్గర ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి, సో పాజిటివ్ హాఫ్ సైకిల్లో నాకేమవుతా ఉందంటే ఇక్కడ ఈ యొక్క T1 T2 అనేటివి ఆన్ అవుతున్నాయి. సో కాబట్టి వాటి కరస్పాండింగ్ VT1 VT2 వోల్టేజెస్ ఏమవుతాయంటే నాకు 0 వస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే సో ఆల్ఫా నుంచి పై వరకు, థైరిస్టర్ T1 T2 ఆన్ పొజిషన్లో ఉంటాయి ఆల్ఫా నుంచి పై వరకు. ఓకే, అయితే ఈ థైరిస్టర్ T1 T2 అనేది ఎప్పుడు ఓపెన్ సర్క్యూట్లో ఉంటాయి అంటే సో 0 to ఆల్ఫా ఇవి ఓపెన్ సర్క్యూట్లో ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడు ఓపెన్ సర్క్యూట్లో ఉంటాయి అంటే ఇవి సో ఇక్కడ చూడండి, సో పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు. సో ఈ 2 కండిషన్లో నాకు ఏమవుతాయంటే ఇవి ఈ థైరిస్టర్ T1 T2 అనేటివి ఆఫ్ పొజిషన్లో ఉంటాయి. సో ఆఫ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది ఈ యొక్క VT1 VT2 అనేది అక్రాస్ సప్లై వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో సప్లై వోల్టేజ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ సప్లై వోల్టేజ్ అనేది అక్రాస్ థైరిస్టర్ T2 T1 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, ఆఫ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది క్లియరా? సో 0 to ఆల్ఫా అంటే ఫైరింగ్ యాంగిల్ ఇవ్వం కాబట్టి థైరిస్టర్ T1 T2 అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటాయి. ఆ ఆఫ్ పొజిషన్ దగ్గర సప్లై వోల్టేజ్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ ఆఫ్టర్ పై తర్వాత నా కండక్ట్ అయ్యేది ఏంటి, పై ప్లస్ ఆల్ఫా దగ్గర T3 T4 అని ఆన్ అవుతాయి. అంటే ఈ T1 T2 అనేది ఓపెన్ సర్క్యూట్ ఉన్నట్టే కదా. సో కాబట్టి ఈ పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు ఏమవుతాయంటే నాకు ఇవి ఆఫ్ పొజిషన్లో ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే అక్కడ రాసుకున్నామో సో దాని తగ్గట్టుగా మనం డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, సో 0 to ఆల్ఫా అన్నప్పుడు నాకేంటి ఇది థైరిస్టర్ T1 T2 అనేది ఓపెన్ సర్క్యూట్ ఉంటాయి. ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు నాకు వచ్చే వేవ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, యాజ్ యూజువల్ సప్లై వోల్టేజ్ ఎత్తా ఉంటుంది అలా ఉంటుంది. సో సప్లై వోల్టేజ్ ఇక్కడ ఏముంది, ఇంక్రీజింగ్ నేచర్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో సప్లై వోల్టేజ్ అనేది సేమ్ అదే తీసుకున్నాం. ఇక్కడ T1 T2 ఆన్ అయిన దగ్గర నాకు ఏమవుతుంది, అది 0. సో ఎక్కడైతే మనం T1 T2 ఇక్కడ తీసుకున్నామో అదంతా 0 తీసుకుంటాం. రిమైనింగ్ ఏంటంటే ఎట్లయితే సప్లై వోల్టేజ్ ఉంటుందో అదే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది నాకు. సో ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ వోల్టేజ్ అప్ టు పై వరకు 2π వరకు సప్లై వోల్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ T1 T2 ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే మనం ఫైరింగ్ యాంగిల్ ఇచ్చిన తర్వాత, అంటే అప్ టు ఫైరింగ్ యాంగిల్ ఎక్కడ తీస్తున్నాం ఈ పాయింట్ దగ్గర ఇచ్చాం. సో కాబట్టి ఇది 0. నెక్స్ట్ మళ్ళీ సో ఇక్కడ నాకేమవుతుంది అంటే మళ్ళీ నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ విధంగా నాకేమవుతుంది అంటే నాకు ఓకేనా థైరిస్టర్ వోల్టేజ్ అనేది తీసుకుంటాం. ఇదేంటిది థైరిస్టర్ T1 దగ్గర థైరిస్టర్ T2 దగ్గర ఉండే వోల్టేజెస్ వచ్చేసి ఇది. ఓకేనా, సో ఇది క్లియరా? నెక్స్ట్ ఇదేమో ఆల్ఫా, సో ఇదేమో పై, ఇదేమో 2π, సో ఇదేమో 2π ప్లస్ ఆల్ఫా. సో ఇదన్నమాట. ఇదేంటిది అక్రాస్ థైరిస్టర్ T1 దగ్గర థైరిస్టర్ T2 దగ్గర నేను తీసుకునే వోల్టేజెస్. సిమిలర్లీ నాకేం కావాలి, ఇంకా థైరిస్టర్ T3 దగ్గర T4 దగ్గర ఉండే వోల్టేజెస్ కావాలా. సో కాబట్టి సో ఇప్పుడు చూడండి, థైరిస్టర్ T1 T2 దగ్గర ఏ విధంగా అయితే తీసుకున్నామో సిమిలర్లీ థైరిస్టర్ T3 T4 దగ్గర తీసుకుంటాం. సో ఇక్కడ సో వోల్టేజ్ అక్రాస్ T3, వోల్టేజ్ అక్రాస్ T4. సో దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది కూడా అంతే. అంటే మనం ఎట్లయితే పైన ఆన్ అయినప్పుడు 0 తీసుకున్నామో T1 T2 అనేటివి సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా తీసుకుంటాం. ఒకసారి చూడండి, సో ఇక్కడ చూడండి T3 T4 అని ఆన్ అయింది ఎప్పటి నుంచి, ఈ పీరియడ్లో ఆన్ అయినాయి. ఓకేనా, ఈ పీరియడ్లో ఆన్ అయినాయి. అంటే ఎక్కడి నుంచి పై ప్లస్ ఆల్ఫా నుంచి 2π వరకు ఆన్ అయినాయి. సో ఇక్కడ మరి ఈ రిమైనింగ్ ఉంది కదా, అంటే రిమైనింగ్ అంటే ఏంటి, సో 0 నుంచి π వరకు సేమ్
దాని యొక్క సైకిల్ అంటే ఈ T3 T4 దేని ఫాలో అవుతాయి, VBAని ఫాలో అవుతాయి. సో కాబట్టి ఈ యొక్క వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది అపీర్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ T3 T4కి ఫైరింగ్ యాంగిల్ ఇచ్చింది ఎప్పుడు మనము π ప్లస్ ఆల్ఫా దగ్గర. సో కాబట్టి ఈ వోల్టేజ్ ఇక్కడ అపీర్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. సో ఈ విధంగా నాకేమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ T3, వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ T4 దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట వేవ్ ఫామ్స్ అనేవి. సో ఇది యాంగిల్ π, ఇది వచ్చేసరికి π ప్లస్ ఆల్ఫా, ఇది వచ్చేసరికి 0 యాంగిల్. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు మనం ఏదైతే వేవ్ ఫామ్ డ్రా చేసామో సో దాన్నే ఇక్కడ మీకు తీసుకున్నాం చూడండి. ఓకేనా. ఇప్పుడు నేను ఏదైతే మీకు డ్రా చేశానో సో అయ్యే ఆ వేవ్ ఫామ్స్ ఇవి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒక ఇట్లా అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అనేసి నేను డైరెక్ట్ దీన్ని తీసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఒకటే. సో ఇక్కడ మనం వోల్టేజ్ VAB తీసుకున్నాం, ఇక్కడ ఇలా తీసుకున్నాం. సో ఇది చూడండి. సో ఇది సప్లై వోల్టేజ్ అనుకుంటే దీన్ని ఏమనుకున్నాం మనం, VAB అనుకున్నాం, ఇదేమో VBA అనుకున్నాం. సో ఇది IG1, ఇది IG2 అనుకున్నాం. ఇక్కడ వాడు ఒకే దాంట్లో తీసుకున్నాడు IG1 IG2 అనేది. సో అంటే మనం ఇచ్చే గేట్ పల్సెస్ అనేవి యాక్చువల్గా సపరేట్ తీసుకున్నాం కదా, అలా కాకుండా సింగిల్ దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఇదేమో ఆల్ఫా, ఇదేమో π ప్లస్ ఆల్ఫా, ఇదేమో 2π ప్లస్ ఆల్ఫా, ఇదేమో 3π ప్లస్ ఆల్ఫా, ఇదేమో 4π ప్లస్ ఆల్ఫా. సో ఇలా తీసుకున్నాడు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 to ఆల్ఫా 0 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యేది ఏంటంటే T1 T2 అనేది ఆన్ అవుతాయి, ఇక్కడ వచ్చేసరికి T3 T4 అనేది ఆన్ అవుతాయి, T1 T2 అనేది ఆన్ అవుతాయి, T3 T4 అనేది ఆన్ అవుతాయి, మళ్ళీ T1 T2 అనేది కనెక్ట్ అవుతాయి. ఓకే. సిమిలర్లీ కరెంట్ కూడా అంతే. సో ఇక్కడ T1 T2 ఆన్ అవుతాయి, ఇక్కడ T3 T4 అనేది ఆన్ అవుతాయి, ఇక్కడ T1 T2 T3 T4, సో T1 T2. ఓకే. సో ఇక్కడ అక్రాస్ థైరిస్టర్ T1 దగ్గర వచ్చేసరికి ఇక్కడ T1 T2 ఎక్కడైతే ఆన్ అవుతుందో అక్కడ నాకేమవుతుంది, అక్రాస్ థైరిస్టర్ దగ్గర T1 వోల్టేజ్ అనేది 0 అవుతుంది. ఓకేనా. రిమైనింగ్ దగ్గర నాకు అపీర్ అవుతుంది అన్నమాట అది. సో అట్లా అదేవిధంగా థైరిస్టర్ T2. సో ఇక్కడ నాకు యాక్చువల్గా ఇది ఏంటంటే T3 T4 అనాలా, ఇది ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడు వాడు, 2 3 T4. సో అలా తీసుకోవాలి. ఇదేమో థైరిస్టర్ T1 T2. సో ఇలా తీసుకోవాలి. ఓకేనా. సో వాడు ఇచ్చిన వేవ్ ఫామ్స్ కొద్దిగా మిస్టేక్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకో. సో ఇది క్లియర్ అమ్మ అందరికి. సో ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అయ్యే వేవ్ ఫామ్స్ ఇక్కడ కూడా ఉంది. సో మీకు ఇదైతే కొద్దిగా బాగా అర్థమవుతుందని లేకపోతే నేను ఇది తీసుకున్నాను, నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి. సో ఇది మీకు అర్థమైందా లేదా, సో ఇక్కడ దాకా అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏదైతే వేవ్ ఫామ్ డ్రా చేసుకున్నామో ఇక్కడ, సో సింగిల్ ఫేస్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విత్ రెసిస్టివ్ లోడ్కి సేమ్ ఇదే వేవ్ ఫామ్స్ అనేవి అపీర్ అవుతాయి. దేనికి అంటే మనం తీసుకునే మిడ్ పాయింట్ కన్వర్టర్ విత్ రెసిస్టివ్ లోడ్ కూడా ఇదే వేవ్ ఫామ్స్ అపీర్ అవుతాయి. సో కాకపోతే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 2 థైరిస్టర్స్ కనెక్ట్ అయితే అక్కడ సింగిల్ థైరిస్టర్ మాత్రమే కనెక్ట్ అవుతుంది, అంతే తేడా. సో రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకేనా. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వేవ్ ఫామ్స్ ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేస్తాం ఈ వేవ్ ఫామ్స్ అనేటివి, సో సింగిల్ ఫేస్ ఫుల్ కన్వర్టర్ విత్ రెసిస్టివ్ లోడ్కి ఇదే, అదేవిధంగా సింగిల్ ఫేస్ మిడ్ పాయింట్ కన్వర్టర్ విత్ రెసిస్టివ్ లోడ్కి ఇదే, అంటే సేమ్ వేవ్ ఫామ్స్ అపీర్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో అందుకే మీకు నేను నిన్న చెప్పేటప్పుడు క్లాసు మిడ్ పాయింట్ కన్వర్టర్ విత్ రెసిస్టివ్ RL లోడ్ చెప్పాను మీకు, RL లోడ్ అనే చెప్పాను మీకు. సో ఎందుకు అంటే ఈ రోజు క్లాస్లో ఉన్న వేవ్ ఫామ్స్ అదేవిధంగా రెసిస్టివ్ లోడ్కి అంటే మిడ్ పాయింట్ కన్వర్టర్ రెసిస్టివ్ లోడ్, ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ విత్ రెసిస్టివ్ లోడ్ వేవ్ ఫామ్స్ అనేవి సేమ్, గుర్తుపెట్టుకోండి బాగా. కాకపోతే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ యొక్క బ్రిడ్జ్ రెక్టిఫైర్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఇక్కడ 4 థైరిస్టర్స్ యూస్ చేసుకుంటాం కాబట్టి కనెక్ట్ అయ్యేటప్పుడు నాకేమవుతాయి T1 T2 అనేది ఫస్ట్ హాఫ్ సైకిల్లో, T3 T4 నెగిటివ్ హాఫ్ సైకిల్ కనెక్ట్ అవుతాయి. అదే నేను మిడ్ పాయింట్ కన్వర్టర్ తీసుకున్నప్పుడు సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న 2 థైరిస్టర్స్ మాత్రమే కాబట్టి పాజిటివ్ హాఫ్ సైకిల్లో T1 కనెక్ట్ అవుతుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో T2 కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఓకేనా. సరే. సో ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసరికి సో ఇక్కడ నేను ఓన్లీ అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ మాత్రం డ్రా చేస్తాను చూడండి ఒకసారి, జస్ట్ మీకు క్లారిటీ కోసం అంతే. సో కొద్దిగా స్పీడ్గా డ్రా చేస్తాను చూడండి.
సో అంటే ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేస్తున్నాం సేమ్ అదే విధంగా ఉంటుంది, జస్ట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ మాత్రం గీస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. సో ఇది ఒమేగా టీ అనుకుంటే ఇది అవుట్పుట్ వోల్టేజ్, సప్లై వోల్టేజ్ విఎస్, ఇది 0, ఇది పై, సో ఇది 2π, సో ఇది 3π, సో ఇది 4π, సో ఇది 5π. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక ఫైరింగ్ యాంగిల్ ఇస్తాం, అదేవిధంగా ఇక్కడ ఒక ఫైరింగ్ యాంగిల్ ఇస్తాం, సో ఇక్కడ ఒక ఫైరింగ్ యాంగిల్ అని ఇస్తాం, అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇది ఒక ఫైరింగ్ యాంగిల్ ఇస్తాం, సో ఇక్కడ ఒక ఫైరింగ్ యాంగిల్ ఇస్తాం. అంటే ఎవ్రీ 5 సైకిల్స్కి ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది ఏంటంటే గేట్ పల్స్ IG1, IG2. ఓకే, ఇక్కడ కూడా నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క నెగిటివ్లో ఇలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఎలా డ్రా చేసామో ఫుల్ వే రెక్టిఫైర్ విత్ ఆ రెసిస్టర్ లోడ్కి సేమ్ అది కూడా ఇందులో కూడా అంతే, ఇది మిడ్ పాయింట్ కనబడుతుంది. ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇక్కడ పల్స్ ఇచ్చామో ఈ పల్స్ దగ్గర నాకు వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. T1 అనేది కనెక్ట్ అవుతుంది ఫస్ట్, నెక్స్ట్ T2 అనేది కనెక్ట్ అవుతుంది. సో అంటే నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే నాకు ఇక్కడ, సో ఇది అవుట్పుట్ వోల్టేజ్ V0 అనుకుంటే, సో ఇది 0, ఈ ఫైరింగ్ యాంగిల్ ఇచ్చిన దగ్గర నాకు ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మళ్ళీ 0, ఫైరింగ్ యాంగిల్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ 0, ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇది సేమ్ యాజ్ రెసిస్టివ్ లోడ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంది కదా, బ్రిడ్జ్ రెక్టిఫైర్ విత్ రెసిస్టివ్ లోడ్ లాగా సేమ్ అవుట్పుట్ ఎగ్జిస్ట్ అవుతుంది నాకు. సో కాబట్టి ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ ప్రతిదీ రెండింటికి ఒకటే తీసుకుంటాం. ఓకేనా, రెండింటికి ఒకటే తీసుకుంటాం. ఓకే, ఇలాగన్నమాట. ఇక్కడ థైరిస్టర్ T1 కనెక్ట్ అవుతుంది, ఇక్కడ T2 కనెక్ట్ అవుతుంది, ఇక్కడ T1 కనెక్ట్ అవుతుంది, ఇక్కడ T2 కనెక్ట్ అవుతుంది. సో ఇలాగా ఇదేంటంటే VAN, ఇదేంటంటే VBN. ఇక్కడ మనం తీసుకుంది అదే కదా, ఇక్కడ చూడండి. సో ఇక్కడ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు VAN, సో ఇక్కడ రాసా చూడండి VAN. నెగిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు VBN. ఓకేనా. సో ఈ విధంగా కండక్ట్ అవుతుంది అనమాట. సారీ VNB అన్నమాట, అది నేను ఇక్కడ బై మిస్టేక్ రాశాను. సో ఇది VNB. సో ఈ విధంగా కండక్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మనకు ఇక్కడ మనం తీసుకునే ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విత్ రెసిస్టివ్ లోడ్ ఏ విధంగా అయితే మనం తీసుకున్నామో అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనేటివి సేమ్ అదే వోల్టేజ్, సేమ్ అదే కరెంటు, సేమ్ థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ ఇదే ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం తీసుకునే సింగిల్ ఫేస్ ఫుల్ వేవ్ మిడ్ పాయింట్ కన్వర్టర్ విత్ రెసిస్టివ్ లోడ్కి. కాబట్టి మిమ్మల్ని ఎగ్జామ్లో అది అడిగినా కానీ ఇదే వేవ్ ఫార్మ్స్, లేదు ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ విత్ రెసిస్టివ్ లోడ్ అడిగినా ఇదే వేవ్ ఫార్మ్స్, రెండింటికి ఒకటే అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనే వాటిని డెరైవ్ చేద్దాం. సో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే, సో ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ఇక్కడ, సో RMS అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం. సో RMS అవుట్పుట్ వోల్టేజ్, RMS అవుట్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ RMS అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఇక్కడ మనకు అవుట్పుట్ వోల్టేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం తీసుకునే సింగిల్ సైకిల్లో ఆల్ఫా నుంచి పై వరకు ఎగ్జిస్ట్ అవుతా ఉంది. ఇక్కడ నేను ఇచ్చే సప్లై ఏంటంటే సైనసాయిడల్ సప్లై. ఓకేనా. సో కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటామంటే మనము, సో VRMS ఈక్వల్ టు, సో మనం తీసుకుంది ఇక్కడ ఏంటంటే హాఫ్ సైకిల్, ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయిందంటే నాకు ఆల్ఫా నుంచి పై వరకు, ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటంటే సైనసాయిడల్ సప్లై V sin ωt. సో ఇదేంటంటే హోల్ స్క్వేర్ రాసుకుంటాం, సో dωt, దీన్ని స్క్వేర్ రూట్ అనేది చేస్తాం. సో కాబట్టి దీనికి మనము ఈ యొక్క ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసుకున్నప్పుడు, ఇంటిగ్రేషన్ అప్లై చేసుకొని లిమిట్స్ మనం అప్లై చేసినట్లయితే నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏమొస్తుంది అంటే నాకు ఇది, సో ఇక్కడ ఏమొస్తుంది అంటే నాకు ఇక్కడ, సో VM/2π. సో ఇక్కడ నాకు ఓన్లీ VM అనేది పైన తీసేసుకుంటాం. సో మీరు సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో 1/2π ఇంటూ, సో π మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. సో ఇది అపియర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో 1/2π టైమ్స్ ఆఫ్ 5 మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2.
ఇదేంటిది ఆర్ఎంఎస్ వోల్టేజ్. సిమిలర్లీ దీని బేసెస్ నాకు ఏం కావాలంటే ఆర్ఎంఎస్ అవుట్పుట్ కరెంట్ అనేది కావాలి. సో కాబట్టి ది ఆర్ఎంఎస్ అవుట్పుట్ కరెంట్, ఆర్ఎంఎస్ అవుట్పుట్ కరెంట్. సో ఇక్కడ ఆర్ఎంఎస్ అవుట్పుట్ కరెంట్ అన్నప్పుడు జనరల్గా మనకి ఏంటంటే ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనము విఆర్ఎంఎస్ ఓవర్ ద రెసిస్టెన్స్గా రాసుకోవచ్చు. సో కాబట్టి నాకు విఆర్ఎంఎస్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి డివైడెడ్ బై రెసిస్టెన్స్ చేసామంటే నాకేమొస్తుందంటే కరెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఫామ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కుంటాం. సో దీని ఫామ్ ఫ్యాక్టర్, సో ఈ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట ఇది. సో ఈ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఫామ్ ఫ్యాక్టర్ ఎఫ్ఎఫ్ అనుకుంటే, సో ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూని మనం ఏమంటామంటే ఫామ్ ఫ్యాక్టర్ అంటారు. సో ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూని మనం ఏమంటామంటే ఫామ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా, ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూని మనం ఏమంటామంటే ఫామ్ ఫ్యాక్టర్ అంటారు. మరి ఈ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత తెలియదు మనకు. సో కాబట్టి యావరేజ్ వాల్యూ, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్. సో యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నప్పుడు దీన్ని V0 తో ఇండికేట్ చేసుకుంటాం. ఇది కూడా ఏమవుతుందంటే ఇది 1/π ఆల్ఫా టు పై విఎం సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. సో దీనిని సాల్వ్ చేసుకుంటే నాకేమొస్తుందంటే ఇది, సో విఎం/π 1 ప్లస్ కాస్ ఆల్ఫా అనేది వస్తుంది. విఎం/π ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. ఇది నాకేమొస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఏంటిది, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు విఎం/π 1 ప్లస్ కాస్ ఆల్ఫా. అయితే ఇప్పుడు నాకు యావరేజ్ వాల్యూ తెలుసు, ఆర్ఎంఎస్ వాల్యూ తెలుసు, దాన్ని బేస్ చేసుకున్న ఫామ్ ఫ్యాక్టర్ కనుక్కోవచ్చా? సో ఇక్కడ ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏం రాసుకున్నాం మనం, ఆర్ఎంఎస్ వాల్యూ ఓవర్ ది యావరేజ్ వాల్యూ. ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి అంటే నాకు, సో విఎం ఇంటూ 1/2π ఇంటూ సో పై మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. ఇదేంటి, ఇది ఆర్ఎంఎస్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఏమవుతుందంటే నాకు, సో విఎం/π ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సో విఎం గట్ క్యాన్సిల్. సో ఇట్లా మనం దీన్ని సాల్వ్ చేసుకొని మనం దాన్ని బట్టి ఏం చేసుకుంటాం అంటే ఫామ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా. సో దీంతో పాటు నాకు ఇంకో పారామీటర్ ఏంటంటే రిపుల్ ఫ్యాక్టర్ అంటారు. సో మీకు ఇప్పుడు చెప్పేటివన్నీ గుర్తుపెట్టుకోండి మీకు ఎగ్జామ్ పాయింట్లో. సో రిపుల్ ఫ్యాక్టర్ అంటారు. సో రిపుల్ ఫ్యాక్టర్కి ఫామ్ ఫ్యాక్టర్కి ఉన్న రిలేషన్ ఏంటంటే, సో రిపుల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫామ్ ఫ్యాక్టర్ స్క్వేర్ -1. సో ఫామ్ ఫ్యాక్టర్ స్క్వేర్ -1. ఓకేనా. అంటే దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఈ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ని, సో ఇక్కడ చూడండి, సో విఆర్ఎంఎస్ స్క్వేర్ ఓవర్ వి యావరేజ్ స్క్వేర్ -1. అంటే ఈ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు, సో రిపుల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ స్క్వేర్ మైనస్ V0 స్క్వేర్, V0 అన్న వి యావరేజ్ అని ఒకటేమో, డివైడెడ్ బై వి యావరేజ్. సో ఇదన్నమాట. ఓకేనా. సో వాటి యొక్క డిఫరెన్స్ ఆర్ఎంఎస్ స్క్వేర్ వాల్యూ మైనస్ యావరేజ్ వాల్యూ స్క్వేర్ డివైడెడ్ బై వి యావరేజ్. ఇదే రిపుల్ ఫ్యాక్టర్ అంటే. సో ఇక్కడ మనకి ఆర్ఎంఎస్ వాల్యూ తెలుసు, యావరేజ్ వాల్యూ తెలుసు, దాని బేసిస్ మనం రిపుల్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట ఈ ఫార్ములా యూస్ చేసుకొని. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి చూసాం కదా. సో ఇప్పుడు నాకేంటంటే, సో మనకు జనరల్గా రెక్టిఫైర్ అంటే ఏంటి, మనం ఇచ్చే ఏసీ సప్లైని డీసీగా మార్చేదాన్ని మనం రెక్టిఫైర్ అంటున్నాం. మరి మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్లో డీసీ అవుట్పుట్ పవర్ అనేది ఎంత ఉంది అని కనుక్కోవడానికి మనం ఏం చేస్తారంటే డీసీ అవుట్పుట్ పవర్ అనేది మెజర్ చేస్తాం. సో మరి దాన్ని ఎలా మెజర్ చేస్తాం ఏంటి అన్నప్పుడు, సో ద డీసీ అవుట్పుట్ పవర్, డీసీ కరెంట్ అవుట్పుట్ పవర్ ఈజ్, అంటే మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ లో ఈ యొక్క డీసీ పవర్ అనేది ఎలా ఉంది, ఎంత ఉంది అని కనుక్కోవడానికి సో మనం ఏం చేస్తామంటే దీన్ని, సో ఇక్కడ చూడండి, సో డీసీ పవర్ అవుట్పుట్ అన్నప్పుడు దీన్ని పీడీసీతో ఇండికేట్ చేసుకుంటాం. అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ యావరేజ్ వోల్టేజ్ అవుట్పుట్ ఇంటూ యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, V0 ఇంటూ I0 తీసుకోవచ్చు. అంటే
అవుట్పుట్ వోల్టేజ్ యావరేజ్ వాల్యూ, అవుట్పుట్ కరెంట్, యావరేజ్ వోల్టేజ్ మన యావరేజ్ వాల్యూస్ మనం మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూవే డీసీ వాల్యూ. ఓకేనా, అంటే ఆ రెండింటిని మనం డీసీ వాల్యూస్ మల్టిపుల్ చేస్తే వచ్చేది డీసీ వాల్యూ. ఓకేనా, యావరేజ్ వాల్యూస్ మల్టిపుల్ చేయాలి. అదేవిధంగా ఏసీ వాల్యూ అంటే నాకు వచ్చేది దాంట్లో డీసీ కాంపోనెంట్ ఎంత ఉంది, ఏసీ కాంపోనెంట్ ఎంత ఉంది. సో ఇప్పుడు నాకేం కావాలంటే సో ది ఏసీ అవుట్పుట్ పవర్, ఈ యొక్క ఏసీ అవుట్పుట్ పవర్ కావాలన్నప్పుడు దీన్ని దేంతో ఇండికేట్ చేసుకుంటాం ఏంటి అంటే సో దీన్ని పీ సఫిక్స్ ఏసీతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నాకు ఆర్ఎంఎస్ వాల్యూస్ డిపెండ్ అవుతుంది. సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. ఇక్కడ ఆల్రెడీ మనం ఏంటంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్ చూసాం, ఆర్ఎంఎస్ కరెంట్ చూసాం. సో వాటి యొక్క ప్రొడక్టే నాకు ఏమవుతుందంటే నాకు అవుట్పుట్ ఏసీ పవర్ అనేది అవుతుంది. ఓకేనా, యావరేజ్ వాల్యూస్ మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూ డీసీ, ఆర్ఎంఎస్ వాల్యూ మల్టిపుల్ చేసే వాల్యూ ఏసీ. ఓకేనా, సో ఇదన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ సో అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ డీసీ అవుట్పుట్ పవర్, ఏసీ అవుట్పుట్ పవర్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇది. సో దీంతో పాటుగా ఇంకో ఫ్యాక్టర్ ఉంది మనకు, ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సో ఇక్కడ ఎస్పెషల్లీ సో మనం తీసుకునే మిడ్ పాయింట్ కన్వర్టర్ ఉంది కదా, ఆ మిడ్ పాయింట్ కన్వర్టర్ టైప్స్లో మనం దీన్ని తీసుకుంటాం ఎక్కువగా. సో ఇక్కడ చూడండి, సో మనం లాస్ట్ టైం మనం మిడ్ పాయింట్ కన్వర్టర్ తీసుకున్నాం కదా, ఈ యొక్క మిడ్ పాయింట్ కన్వర్టర్ దగ్గర ఒక పారామీటర్ అనేది ఉంటుంది. ఏంటంటే అది సో ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. సో ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో రాదు, ఇది ఈ యొక్క మిడ్ పాయింట్ కన్వర్టర్లో వస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే దీన్ని TUF తో ఇండికేట్ చేసుకుంటాం మనము. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మనము సో ఏదైతే నాకు డీసీ అవుట్పుట్ పవర్ ఉందో ఆ డీసీ అవుట్పుట్ పవర్ ఓవర్ వోల్ట్ యాంపియర్. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్ట్ యాంపియర్. సో ఈ రెండింటిలో మనం ఏమంటామంటే సో ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో డీసీ పవర్ అవుట్పుట్ బై వోల్ట్ యాంపియర్. ఇక్కడ వోల్ట్ యాంపియర్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే తీసుకున్నామో ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ టైప్ మిడ్ పాయింట్ టైప్లో సో దాన్ని అన్నమాట. సో జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క వోల్ట్ యాంపియర్ అంటే ఎలా తీసుకుంటామంటే మనము సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా తీసుకుంటాం. కానీ మిడ్ పాయింట్ కన్వర్టర్కి వచ్చేసరికి 2 times ఆఫ్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా తీసుకుంటాం. మిడ్ పాయింట్ కన్వర్టర్లో మాత్రం ఇది వస్తుంది అన్నమాట, 2 times ఆఫ్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా తీసుకుంటాం. ఇంకా పీడీసీ వాల్యూ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం, సేమ్ అదే వాల్యూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వోల్ట్ యాంపియర్ అన్నప్పుడు 2 times ఆఫ్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఓకేనా, సో అదొక్కటే వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది మనం తీసుకునే మిడ్ పాయింట్ కన్వర్టర్ మాత్రం వస్తుంది. సో మీ రిమైనింగ్ అన్ని సేమ్. సో ఇక్కడ వరకు అయితే మనం తీసుకునే ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ విత్ రెసిస్టివ్ లోడ్ అన్నప్పుడు ఇక్కడ వరకే చూసుకుంటాం. ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటి, యావరేజ్ వాల్యూ ఏంటి, అదేవిధంగా ఆర్ఎంఎస్ కరెంట్ ఏంటి, యావరేజ్ కరెంట్ ఏంటి, ఫామ్ ఫ్యాక్టర్ ఏంటి, రిపుల్ ఫ్యాక్టర్ ఏంటి, సో డీసీ పవర్ అవుట్పుట్ ఎంత, ఏసీ పవర్ అవుట్పుట్ ఎంత, సో ఈ 7 వరకు చూస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా. సో రేపు క్లాస్ మనం ఏంటంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ విత్ రెసిస్ట్ ఆర్ఎల్ లోడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ, ఇంకెవరికైనా డౌట్ ఉందా?